దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ప్రభు యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తోత్రము కలుగును గాక. నిత్య జీవ మార్గమును నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతి ప్రక్కన నిత్యము సుఖములు కలవు. ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. కీర్తనలు గ్రంథము 121వ అధ్యాయము 7 మరియు 8 వచనంలో, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ప్రియమైన దేవుని పిల్లారా, ఒకప్పుడు మనము ప్రయాణం చేయాలంటే, ఒక ప్రాంతం నుంచి మరి ఏరే ప్రాంతానికి పోవాలంటే ఆనాడు రాకపోకలకి ఎటువంటి సౌకర్యం లేదు, ఎటువంటి వాహనాలు లేవు. ఒక గ్రామం నుంచి వేసులే ప్రాంతానికి వెళ్ళాలంటే దట్టమైనటువంటి అడవులలో వెళ్లాల్సిన పరిస్థితి, అడవులలో వాగులని వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి, కొండల మధ్య నుంచి వెళ్లాల్సిన పరిస్థితి, అడవి మృగాల్లో భయం, దారిదోపులకు భయం, ఒక పక్కన మంచి దాహం వేసినా కూడా నీళ్లు దొరికినటువంటి పరిస్థితులలో వాళ్ళు ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో వాళ్ళు ఒక పాటల రూపంలో దేవుని స్తుతిస్తూ దేవునిపై విశ్వాసం పెంచుకొని, ఏ అపాయమును రాకుండా యెహోవా నన్ను కాపాడు, ఆయన నా ప్రాణమును కాపాడును అని చెప్పుకుంటూ విశ్వాసం కలిగినటువంటి పాటలతోటి దేవునిపై నమ్మకంతో వాళ్ళు ఆ దట్టమైనటువంటి అడవులలో వాగులు మరి కొండల మధ్యలో ప్రయాణం చేస్తుంటారు. కానీ ప్రేమైన దేవుని పిల్లారా, ఇప్పుడు మనకి ప్రయాణం చేయడానికి మనకి వాహనాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఈరోజు మన తెలంగాణలో అయితే మహిళలకి ఉచితమైనటువంటి బస్సులు కూడా చేశారు. ఎంతో ప్రయాణం, ఎక్కడికి వెళ్ళాలంటే ప్రయాణం సులువుగా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే వాహనాలు ఎక్కువ ఉన్నాయి, మరి ప్రయాణం కూడా ఈజీ అయింది. చాలా మంది చాలా దూర ప్రాంతాల్లో అయినా సరే మరి ఉదయం వెళ్తారు, సాయంత్రం కల్లా తిరిగి వచ్చేటువంటి ప్రయాణం. విమానాల మీద వెళ్తుంటారు. వాటర్ నౌకలు సౌకర్యం, అనేకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రయాణం చాలా ఈజీగా ఉన్నది. ఆనాడు ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. కాబట్టి ఈ యొక్క వాక్యం ఏమంటుందంటే, మనకి రక్షణ, సంరక్షణ, మరి నిత్య కాపుదల గురించి చెప్తుంది. మనం అలసిపోయినా, నిద్రపోయినా, మన దేవుని పిల్లల్ని కాపాడే విషయంలో అలసిపోయేవాడు దేవుడు కాదు. మనం ఎప్పుడు కాపాడేటువంటి దేవుడు, నిత్యం ఉన్నది కాపాడేటువంటి దేవుడు. 24 గంటలు మనపై ఆయన కన్ను మరి ఉంటుంది. ఆయన చూస్తూ ఉంటాడు, మన కాపాడుతూ ఉంటుంటాడు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయం 4వ వచనములో, ఇజ్రాయేలు కాపాడువాడు కురికిపాటునకు నిద్రపోడు. ఇది 24 గంటలు మనం కాపాడుతుంటాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుడు మనను కాపాడుతూ ఉంటుంటాడు. అలాగని ఏ అపాయం రాకుండా యెహోవా మనను కాపాడుతాడు. మన ఎంతటి అపాయం రాకుండా దేవుడు మనం కాపాడేటువంటి ఒక శక్తివంతమైనటువంటి దేవుడు. అపాయం అనేది మన శరీరమునకును, మనసునకును, మన దేహమునకును, లేదంటే కుటుంబానికి రావచ్చు. కానీ దేవుడు చెయ్యి మన రక్షణగా ఉంటుంది. రక్షణగా ఉన్నప్పుడు ఏ అపాయం మనపై రాదు. కాబట్టి దీన్ని రాకపోకల యందు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, మరలా తిరిగి వచ్చేటప్పుడు కూడా దేవుడి యొక్క కాపుదల నీపై ఉంటుంది. మనం ఎల్లు మార్గం అంతా కూడా దేవుడి యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన దయతోటి మనం వెళ్ళి మనం తిరిగి వస్తూ ఉన్నాం క్షేమంగా. ఆయన ప్రేమ, ఆయన కృప లేని మనం తిరిగి రాలేము. అందుకని మనం నడుస్తూనే ఉన్నప్పుడు మన నీడ మనతో పాటు నడుస్తూ ఉంటది. కానీ అదే విధంగా మనం నడుస్తున్నప్పుడు దేవుడు మనతో పాటు నడుస్తున్నాడని, మనం ఒంటరి వలం కాదు, దేవుడు మనతో ఉన్నాడన్న ధైర్యంతో మనం వెళ్తా ఉన్నాం. మన వెళ్ళు మార్గంలో, మన తిరుగు ప్రయాణంలో
అన్ని వేళల్లో మనకు దేవుడు మనకు తోడే ఉంటాడు. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 6వ వచనంలో, నువ్వు లోపలికి వచ్చినను దీవించబడదవు, బయటకు వెళ్ళను దీవించబడదవు. నువ్వు లోపలికి వచ్చినా దేవుని కృపను బట్టి నువ్వు దీవించబడతావు, మరి లోపలికి వచ్చిన దేవుని యొక్క కృపని వెళ్ళు మార్గంలో తిరుగు ప్రయాణంలో కూడా దేవుడు మనకు తోడే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను నడుస్తున్నప్పుడు నీ నీడ నీతో నడుస్తుంది. అలాగనే దేవుడు యెహోవా కూడా మన వెళ్ళు మార్గంలో మన అన్నిటిలో మన దేవుడు మనతో పాటు నడుస్తున్నాడు. మన ఒంటరి వాళ్ళము కాదు. భయపడకము, దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవుడు మనకు రక్షణగా ఉన్నాడు. మనకు భద్రత ఉన్నటువంటి గోడలు కాదు, రక్షణ అనే దేవుని యొక్క కృప మనపై ఉన్నది. మనం ఏ ప్రాంతంలో అడవిలో నడిచినా మన ఒంటరి వాళ్ళం కాదు, దేవుడు మనతో ఉన్నాడని ఉండాలి. అడవి మృగాల మధ్యలో నడిచినా కూడా దేవుడు మనపై ఉన్నాడనే నమ్మకంతో మనం వెళ్ళాలి. అదే విశ్వాసం కలిగినటువంటి నమ్మకంతో మనం జీవించాలి. ఆ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. నీ ప్రయాణం ఎక్కడికైనా కావచ్చు, దేవుడు నీతో ఉంటాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు మనతో ఉండేవాడు. నువ్వు వెలిచినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, పగలు కానీ, రాత్రి కానీ, వర్షం వచ్చే స్థితిలో కానీ, మంచి వెండలో కానీ, ఏ పరిస్థితులైనా సరే మన ప్రయాణంలో దేవుడు మనకు సాయంగా ఉంటాడు, మనతో ఉంటాడు. మన విడిచే దేవుడు కాదు. కాబట్టి చీకటి వచ్చినా, రాత్రి వచ్చినా, భయంకరమైన స్థితిలో కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక గ్రామంలో అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఈ అబ్రహాము చాలా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండేవాడు. వాళ్ళ కుటుంబం అంతా కూడా దేవుడు అంటే ఎంతో ప్రేమ, విశ్వాసం కలిగి ఉండేవాడు. చాలా నమ్మకమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉండేవాళ్ళు. కానీ అబ్రహాంకి తన గ్రామం నుంచి ఒక పట్టణానికి ఒక పని విషయమై వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తన కుటుంబ సభ్యులకు చెప్తాడు, నేను పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని. అప్పుడు కుటుంబ సభ్యులందరూ ఆలోచిస్తారు, ఈ ప్రాంతం నుంచి పట్టణానికి వెళ్ళాలంటే అనేక పెద్ద దట్టమైన అడవిల్లో, కొండలలో, వాగులలో మరి నడవలసిన పరిస్థితి. ఒక పక్కన మృగాలు ఉంటాయి, ఒక పక్కన దారితోపుడు దొంగలు ఉంటారు, నీరు దొరకదు. మరి ఈ కష్ట పరిస్థితుల్లో నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటుంటారు, చాలా ఇబ్బందిగా గురిగా ఫీల్ అవుతుంటుంటారు. అప్పుడు అబ్రహాము తన యొక్క తల్లి అతనికి కొడుకుని పిలిచి, అయ్యా నువ్వు భయపడకు, నేను నీకు ప్రార్థన చేస్తానని చెప్పేసి బైబిల్ తీసుకొని తీయటం జరిగింది. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని చెప్పేసి వచ్చినది. అప్పుడు అన్నది, అయ్యా దేవుడు నువ్వు వెళ్ళేటప్పుడు రక్షకుడిగా ఉండేది మనుషుడు కాదు గాని యెహోవా. నువ్వు వెళ్ళు మార్గంలో దేవుడు నీతో ఉంటాడు. నువ్వు నడుస్తున్నా ఉండేటప్పుడు నీకు నీడ పడినప్పుడు నీ నీడ నీతో ఉన్నట్టే దేవుడు కూడా నీతో ఉంటాడయ్యా, నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడే ఉంటాడని చెప్పేసినప్పుడు ఆమె ప్రార్థన చేసి పంపించింది. అతను ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు అతను వెళ్తున్నప్పుడు అడవిలో, దట్టమైన అడవిలో ప్రయాణం చేస్తాడు, దారి తప్పుతాడు. అప్పుడు ఒక అతను మంచి మనసు ఉన్నటువంటి అతను దారి చూపిస్తాడు. ఆ దారిలో మళ్ళీ వెళ్తాడు. అనుకోకుండా పెద్ద వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు వరదలలో కొట్టిపోకుండా ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నాడు. తర్వాత సురక్షమైన ప్రాంతానికి వెళ్ళిన నిద్రలో అక్కడ సురక్షమైనటువంటి నిద్రలో మరి ఉన్నాడు. ఆ చీకటి ప్రాంతంలో నైట్ ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ సురక్షితమైనటువంటి ప్రాంతం దొరికింది, అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి తను ప్రయాణము మరి పట్టణంలోకి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చు. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాడు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు, ఆయన కృప, ఆయన దయ మనతో ఉన్నది. దేవుని